ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ సందర్భంగా మీ డబ్బులు పాడు చేసుకోకుండా అంటే వేస్ట్ ఫోన్ల మీద మీరు ఖర్చు పెట్టకుండా సేల్స్ వస్తున్నాయి కదా, వాటిలో ఏ ఫోన్స్ కొనకూడదు అనే లిస్ట్ నేను ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. పక్కన స్క్రీన్ రికార్డ్ ప్లే చేస్తూ ఉంటా. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఎర్లీ బర్డ్ గా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫ్లెజ్డ్ గా 16వ తారీఖు నుంచి ఒకవేళ మీ ప్లస్ మెంబర్స్ అయితే యాక్టివ్ అవుతుంది. లేదనుకుంటే జనరల్ పబ్లిక్ కి 17వ తారీఖు నుంచి సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్ లో బ్యానర్ వైస్ వీళ్ళు ఏ ఫోన్స్ పెట్టారు, వాటిలో ఏది మనం పిక్ చేయొద్దు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బెస్ట్ ఫోన్స్ ఏంటి అనేది నేను మళ్ళీ డెడికేటెడ్ గా 16వ తారీఖు ముందు అంటే ప్రాబ్లీ రేపో ఎల్లుండో ఫోన్స్ లిస్ట్ మొత్తం బయటికి రివీల్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను బెస్ట్ ఫోన్స్ ఏంటి అని. ఈ వీడియో ద్వారా ఏ ఫోన్స్ కొనొద్దు అనే క్లారిటీ తెచ్చుకుందాం. మళ్ళీ ఇంకొకటి స్పెసిఫికేషన్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రీజన్స్ వల్ల ఈ ఫోన్ కొనొద్దు అని చెప్తున్నా అని క్లియర్ గా నేను ఏం చెప్పను. ఎందుకంటే ఆ ఫోన్స్ ఒకటి బ్యాటరీలు సరిగ్గా రాకపోవడమా, లేకపోతే సరిగ్గా హిట్ అవ్వని మొబైల్స్ ని ప్రైస్ కి ఆఫ్లైన్ టార్గెట్ చేసిన కొన్ని ఫోన్స్, సరిగ్గా పర్ఫార్మ్ చేయని కొన్ని ఫోన్స్, వాటిని జస్ట్ మనం డైరెక్ట్ గా ఫిల్టర్ అవుట్ చేసేద్దాం. ప్రతి ఒక్కటి మీకు చెప్తే బోర్ కొట్టించినట్టు అయింది. వీడియో కూడా మీకు పూర్తిగా చూడాలనిపించదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏ ఫోన్ కొనొచ్చు, ఏ ఫోన్ కొనకూడదు డైరెక్ట్ గా మాట్లాడేసుకుందాం. మీ టైం ఎక్కువ తినకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు, తర్వాత సబ్స్క్రైబ్ అడుగుతాను. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఇందులో మొదటగా మనకి ఐఫోన్ 17 కనబడుతుంది. 74,900 రూపాయలు. 74,900 రూపాయలకి అది వాల్యూ ఫర్ మనీనా అంటే దీని మీద రెండు కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి కొనుక్కోవచ్చు బెస్ట్ ఫోన్, రెండోది ప్రైస్ కరెక్ట్ కాదు. ఇంకొక 7-8 నెలలు కరెక్ట్ గా దివాళీ సేల్ కి 55,000 రూపాయలకి వచ్చేస్తుంది ఐఫోన్ 17. సో చూసుకోండి, 8 months లో 20,000 లాస్ అనేది తక్కువ 20,000 లాస్ అనేది బేర్ చేసే అంత చిన్న అమౌంట్ కాదు. అర్జెంట్ ఉంది నాకు ఐఫోన్ 17 చాలా అప్డేట్స్ జరిగినాయి కాబట్టి ఆ ఫోన్ తప్ప నేను ఏది కొనుక్కోను అనుకుంటేనే కొనుక్కోండి. ఇఫ్ నాట్ ఆ ఫోన్ కొనుక్కోవడం మీకు 20,000 రూపాయలు నష్టం కలిగించింది. తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీకు S24 కనబడింది. సామ్సంగ్ గెలాక్సీ S24. ఇది 40,000 రూపాయలకి దొరుకుతుంది. 40,000లో ఈ ఫోన్ కొనొచ్చా అంటే ప్రాసెసర్, కెమెరా ఈ రెండింటి పర్పస్ కొనుక్కోవచ్చు. డిస్ప్లే మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. కెమెరాస్ మిమ్మల్ని సోగా ఓకే అంటే అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ అయితే కాదు. అట్ ద సేమ్ టైం బ్యాటరీ డిజాస్టర్. బ్యాటరీ అయితే 4000 mAh బ్యాటరీ ఒక ఫుల్ వర్క్ ఇండియా అసలు రాదు. సో S24 నేనైతే స్కిప్ చేయమని చెప్తా. 40,000 రూపాయలకి అది అంత వర్త్ కాదు. జస్ట్ మీకు సామ్సంగ్ నుంచి కావాలనుకుంటే తప్ప జనరల్ పబ్లిక్ అయితే అది S24 కొనాల్సిన అవసరం లేదు. బ్యాటరీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు మీరు. నెక్స్ట్ మోటో G57 పవర్ 13,000లో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, తీసుకోవచ్చు. A35 స్కిప్ చేసేసేయండి. T4 Pro 25,000లో వస్తుంది, తీసుకోవచ్చు. పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. M7 Plus 12,000లో వస్తుంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ Note 14 SC, Redmi Note 14 SC స్కిప్ చేసేసేయండి. G67 పవర్ మోటరోలాలో అయితే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ తీసుకునేలానే ఉన్నాయి. తర్వాత P3 Ultra 22,000 రూపాయలకి వస్తుంది, బెస్ట్ ఫోన్, ఆల్ రౌండర్ ఫోన్ ఈ P3 Ultra. మోటో G86 పవర్ ఈ మోటోలో ఫోన్స్ తీసుకోవచ్చు. P4 Pro కన్సిడర్ చేయొచ్చు. పోకో M7 Plus కన్సిడర్ చేయొచ్చు. నేనేంట్రా ఏ ఫోన్ కూడా కొనాలో ముందే చెప్పేస్తున్నా. వీడియో లెంత్ అయిపోయింది అనవసరంగా. ఓన్లీ స్కిప్ చేసే ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మోటోలో నుంచి G35, G86 పవర్, Edge 70 అన్ని కనబడుతున్నాయి. ఒక Edge 70 తప్పించి ఏ ఫోన్ అయినా మీరు తీసుకోవచ్చు. అంటే వీళ్ళు మెన్షన్ చేసిన వాటిలో Edge 70 ఒక్కటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఫోన్. అది తప్పించి G సిరీస్ లో ఏదైనా తీసుకోవచ్చు. Edge 60 Fusion పర్ఫెక్ట్ ఫోన్ 19,999 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ AI Plus అని చెప్పిన బ్రాండ్ తో వస్తున్నాయి. ఇవి అసలు కొనొద్దు, అసలు దాని జోలు కూడా వెళ్ళొద్దు. పైన ఒప్పో K13X చూపిస్తున్నారు 13,000లో, దాని జోలు కూడా వెళ్ళొద్దు. K13X లేదా ఈ AI Plus ఫోన్స్ ఇవి కొనమాకండి. తర్వాత లిస్ట్ లో 16 ఓకే, 60 Fusion ఓకే. Vivo T4 పర్చేజ్ చేయొద్దు. Vivo T4 లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉండవు. 20,500కి వస్తుంది. ఇది తీసుకోవడం కంటే Realme P3 Ultra P4 Pro తీసుకోవడం బెటర్. తర్వాత T4 Lite ఓకే, T4X ఓకే, T4R ఈ మూడింట్లో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి చదువుకుంటా స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. లిస్ట్ స్క్రోల్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ ఇక్కడ వరకు చూసినట్లయితే కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పండగ పూట మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి కాంటెంట్, జెన్యూన్, ఆనెస్ట్ అండ్ యూనిక్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. ఈ సంవత్సరం మనం పెద్ద నెంబర్ అచీవ్ చేయాలి సబ్స్క్రైబర్ కౌంట్ పరంగా. దానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి బెస్ట్ కాంటెంట్ తీసుకురావడం అది నా బాధ్యత. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. అండ్ స్టూడియో టూర్ చేస్తాను. ఈ మంత్ ఎండ్ లో స్టూడియో టూర్ వస్తుంది. అందులో అసలు మన ఏ టార్గెట్ ఏంటి, ఈ గోల్స్ ఏంటి, ఎలా పని చేద్దాం ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అలానే కొంచెం హైప్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. లైక్ మర్చిపోకుండా కొట్టేసేయండి. నెక్స్ట్ Realmeలో Realme P4X 14,250 వస్తుంది. వద్దు, AMOLED డిస్ప్లే ఉండదు, బెటర్ ఇగ్నోర్ చేసేసేయండి. తర్వాత Realme P3 Lite ఈ ఫోన్ కూడా బెటర్ ఇగ్నోర్ చేసి. తర్వాత Realme P4 17,000 రూపాయలకి వస్తుంది, పర్లేదు బట్ ది బెస్ట్ పిక్ అయితే కాదు. తర్వాత Realme 16 Pro 29,000 రూపాయలకి వస్తుంది. శుద్ధ దండగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. Realme 16 సిరీస్ నంబర్ సిరీస్ అసలు వాటి జోలు కూడా వెళ్ళొద్దు. బయట ఆఫ్లైన్ స్టోర్ లోకి వెళ్ళినా Realme 16 సిరీస్ చూపిస్తే పర్చేస్ చేయకండి, అంటే ఓవర్ ప్రైస్డ్. నెక్స్ట్ CMF Phone 2 Pro 16,500 రూపాయలకి వస్తుంది. దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉండవు. చార్జర్ కూడా 33 వాట్ చార్జర్ వస్తుంది. ఆ రెండు చూసుకోండి. మిగతాది పర్ఫార్మెన్స్, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. మీకు 16,500 రూపాయలకి ఒక స్టీరియో స్పీకర్స్ తప్పించి అన్ని ఉంటాయి. అదొక్కటి కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే తీసుకోండి. ఇఫ్ నాట్ ఇదిగో స్కిప్ చేయండి. తర్వాత Nothing 3A Pro 27,000 రూపాయలకి వస్తుంది. 27,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ ఫోన్. మీకు కెమెరాస్ పరంగా బెస్ట్ షాట్స్ వస్తాయి, ఫోటోస్, వీడియోస్ అన్నింటి పరంగా బెస్ట్ ఉంటుంది. బట్ లో లైట్ వీడియోగ్రఫీ అంత బాగోదు. అట్ ద సేమ్ టైం కొంచెం చార్జర్ రాదు. చార్జర్ మళ్ళీ 2,000-3,000 రూపాయలు స్పెండ్ చేయాలి. అదొకటి తప్పించి దాంట్లో పెద్ద రిమార్క్ ఉండదు. గూగుల్
పిక్సెల్ 10 స్ట్రైట్ అవే నో చెప్పేసేయండి. 61,000కి బ్యాటరీ నిలబడదు. పిక్సెల్లో ఎప్పుడైనా కానీ 10 Pro XL ఈ సిరీస్ మాత్రం బాగుంటుంది. బేస్ వేరియంట్ పిక్సెల్ 10 అయినా పిక్సెల్ 10 Pro అయినా మీకు బ్యాటరీ స్టాండర్డ్స్ ఉండవు, బ్యాటరీ ఒక రోజు కూడా రావు. నెక్స్ట్ ఫోన్ Reno 15 Pro mini జస్ట్ లాంచ్ కాబట్టి అది స్కిప్ చేయొచ్చు. Edge 70 స్కిప్ చేయొచ్చు, P4X స్కిప్ చేయొచ్చు, C85 స్కిప్ చేయొచ్చు, 16 Pro Plus స్కిప్ చేయొచ్చు, 16 Pro స్కిప్ చేయొచ్చు. AI Plus అసలు ఈ బ్యానర్ ఎత్తివేసేయండి. నెక్స్ట్ iPhone 17 Pro 17 Pro Max ఇప్పుడు కొనుక్కోవడం అనవసరం. S24 నో, S25 Plus నో, S24 FE వద్దు, F36లు A36లు F సిరీస్లు ఇవన్నీ వద్దు. మీకు ఒకవేళ సామ్సంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, నాకు సామ్సంగ్ కొంటా అనుకుంటే అప్పుడు S24 మినిమం ఒక 3 సార్లు రోజుకి ఛార్జింగ్ పెట్టుకునే లెక్క అయితే. మోటోలో నుంచి Edge 70 తప్ప G సిరీస్ లో Edge సిరీస్ లో తీసుకోవచ్చు. రేజర్ సిరీస్ అవి మళ్ళీ స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక చెప్పిన K13X K13 వద్దు. నథింగ్ ఫోన్ 3 అక్కర్లేదు. లాస్ట్ టైం వచ్చిన ప్రైస్ కి రాదు. 30,000 రూపాయల లోపల వస్తే తీసుకోవచ్చు తప్ప 30,000 పైన అయితే అక్కర్లేదు. ఫోన్ 3A కూడా అంతే. 3A Pro తీసుకోవడానికి ట్రై చేయండి. నథింగ్ ఫోన్ 3A వద్దు. Poco M8 వద్దు. Poco F7 తీసుకోవచ్చు. M7 వద్దు. C75 వద్దు. M7 Pro వద్దు. X7 Pro తీసుకోవచ్చు. C71 వద్దు. M7 Plus మళ్ళీ తీసుకోవచ్చు. Poco X7 కూడా తీసుకోవచ్చు. అట్ దెన్ Redmi Note 14 SE ఈ ఫోన్ స్కిప్ కొట్టేసేయండి. Redmi Note 14 సిరీస్ లో ఏ ఫోన్ వద్దు. Redmi కాబట్టి స్కిప్. Note 15 మళ్ళీ పర్లేదు, లాంచ్ చేసిన వాటికి కొంచెం ఇంకా కార్డ్ ఆఫర్లు అవి ఇంక్లూడ్ చేసుకుని తీసుకోవచ్చు. బట్ Note 14 సిరీస్ అయితే వద్దు. Redmi A5 స్కిప్ కొట్టేసేయండి. Infinix GT30 పర్లేదు, మంచి ఫోనే. Note 50s 5G, GT30 Pro ఇవి కొంచెం ఓల్డ్ అయినాయి. Infinix Note 50X అవి స్కిప్ కొట్టేసేయండి. Pixel 10a 9a స్కిప్ కొట్టేసేయండి. ఇంకా T4 Ultra 36,000 రూపాయలు చూపిస్తున్నారు. ఇది కార్డ్ ఆఫర్ అంగిల్ ఇంక్లూడ్ చేసుకోగా నిన్నే ఒక వీడియో పెట్టా. 31,000కి వస్తుంది. 31,000కి అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. 30,000 రూపాయల లోపల వచ్చినా కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఇవి ప్రస్తుతానికి మొబైల్ సెక్షన్ లో ఫ్లిప్కార్ట్ వాడు యాడ్ చేసిన కొన్ని లిస్ట్ ఆఫ్ మొబైల్స్. మాక్సిమం నేను చెప్పిన ఫోన్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే వాటిని అసలు రికమెండ్ చేయను. లేదు నాకు ఇష్టం, నాకు ఆ ఫోనే కొనుక్కుంటా అనుకుంటే మీ ఇష్టం. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.